అధికారంపై ఆధారపడి ఉందని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. పోలవరం ప్రాజెక్టు దగ్గర పనులను ఆయన పరిశీలించారు. ఆపై నిపుణుల కమిటీని కలిసి పలు అంశాలపై చర్చించారు. 2027 డిసెంబర్ నాటికి ప్రాజెక్టు పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. సీఎం చంద్రబాబు పోలవరానికి మొదటి ప్రాధాన్యత ఇస్తున్నారని చెప్పారు మంత్రి. అధికార మార్పిడి అనేది చంద్రబాబు నాయుడు గారితో అభివృద్ధి వైపు వెళ్తే, అధికార మార్పిడి అనేది జగన్మోహన్ రెడ్డి ద్వారా విధ్వంసం వైపు వెళ్ళినటువంటి పరిస్థితి. దానికి ఉదాహరణే మన పోలవరం ప్రాజెక్టు. 2021కి పూర్తవ్వాల్సినటువంటి పోలవరం ప్రాజెక్టు గత వైఎస్ఆర్సీపీ పాలన విధ్వంస ఫలితంగా ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి కానీ, ఆ రోజు ఉన్నటువంటి ఇరిగేషన్ శాఖ మంత్రులే స్వయంగా చెప్పారు, పోలవరం ప్రాజెక్టు ఎప్పటికి పూర్తవుతుందో చెప్పలేమని చెప్పి పోలవరాన్ని ప్రశ్నార్థకం చేసినటువంటి పరిస్థితి గత పాలనలో మనందరం కూడా చూసినటువంటి స్థితి. 2021 జూన్ అన్నారు, 2021 డిసెంబర్ అన్నారు, 2022 జూన్ అన్నారు. మళ్ళీ ఇది పూర్తవుతుందో లేదో చెప్పలేమనేటువంటి స్థితికి పోలవరాన్ని నెట్టేశారని అంటే వాళ్ళ విధ్వంస పాలన ఏ రకంగా ధ్వంసం జరిగిందనేది మనకు అర్థమవుతున్నటువంటి పరిస్థితి. మళ్ళీ ఈరోజు మీ అందరి ఆశీర్వాదంతో వచ్చినటువంటి తెలుగుదేశం, జనసేన, బీజేపీ, ఎన్డీఏ ప్రభుత్వ కూటమి నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో ఈ పోలవరానికి అత్యంత ప్రాధాన్యత. ఎందుకంటే ఆ రోజు 14-19లో 72% పోలవరాన్ని పూర్తి చేసినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ప్రమాణ స్వీకారం చేసినటువంటి తర్వాత మొదటి వారంలోనే మొదటి క్షేత్ర పర్యటన పోలవరం తీసుకున్నారని అంటే దీని మీద ఆయనకున్నటువంటి ప్రాధాన్యత, ప్రత్యేకత ఏంటనేది మనందరికీ కూడా అర్థమవుతున్నటువంటి పరిస్థితి. అధికార మార్పిడి అనేది చంద్రబాబు నాయుడు గారితో అభివృద్ధి వైపు వెళ్తే, అధికార మార్పిడి